స్పెషల్ నిన్నటి వరకు. అదేంటి ప్రత్యేక నిన్నటి వరకు స్పెషల్ అంటే ఏంటి? సాధారణంగా నిన్నటి వరకే నేస్తారు గదా! ఒక సంతోషమైన అదే సమయంలో ఎంతో ప్రాముఖ్యమైన ఒక కార్యాన్ని నమోదు చేయాల్సి ఉంది. అందువల్ల ప్రత్యేకించి మధ్యలో స్పెషల్గా తీసుకొస్తున్నాం. రండి అదేంటని చూద్దాం. కొద్ది రోజులకు ముందుగా మనకొక తీర్పు ఇవ్వబడింది. అంటే ఇండియన్ పీనల్ కోడ్లో ఒక తీర్పు ఇవ్వబడింది. ఏంటంటే సువార్తను చెప్పి ఒకరు మనసు మారి ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరిస్తే అది తప్పు కాదు, అదొచ్చి నేరము కాదు. దాని గూర్చి మూడవ వ్యక్తి ఏ విధంగానూ ఒక కంప్లైంట్ని చేయలేడు. ఎవరు కంప్లైంట్ చేయగలరు అని అడిగినట్లయితే ఆ మతం మారిన వ్యక్తే యేసును అంగీకరించిన వారే. మన మతాన్ని గూర్చే చెప్పుకుందాం, మిగతా మతాలు అక్కర్లా. మన దేవుణ్ణి అంగీకరించిన వ్యక్తే వచ్చి నన్ను బలవంతంగా మతమార్పిడి చేయించారు, వీరందరూ నన్ను ఈ విధంగా చేయించారు అని చెప్పి ఆ వ్యక్తి చెప్తేనే పరిగణించాలి. మిగతా వారెవరూ చెప్పినా తీసుకోకూడదు, మూడో వ్యక్తిని తీసుకోకూడదు. మరొక మెట్టుకు పైకెళ్ళి థర్డ్ పర్సన్ చెప్తే ఎఫ్ఐఆర్ కూడా తీసుకోకూడదని ఒక చట్టం జారీ చేయబడింది. ఇదొచ్చి మన భాషలో చెప్పాలంటే చరిత్రాత్మకమైన ఒక తీర్పు. ఇంతకుముందు సువార్తకు సాధకముగా ఇదే దేశంలో సువార్త చెప్పొచ్చు అని చెప్పి ఒక చట్టమే ఉంది. అయినాగాని వీరు అది వినడం లేదు. అలా చెప్తూ ఉండగానే ఒక గుంపుగా చేరి నువ్వెందుకు సువార్త చెప్తున్నావు, ఇక్కడ చెప్పకూడదు, అలా ఇలాగని చెప్తూ ఉంటారు. అయితే చట్టప్రకారంగా హక్కు ఉందని కొన్ని రోజులకు ముందే న్యాయస్థానం నిర్ధారించింది. అది మన కార్యక్రమంలో తెలియజేశాం. ఇప్పుడు మనం చూసేది ఏ విషయం అని అడిగినట్లయితే ఇది మరొక మెట్టు పైన. అలాగంటే ఏంటని చూసినట్లయితే ఉత్తరప్రదేశ్లో అలహాబాద్ కోర్ట్, హైకోర్ట్ ఒక అతి ముఖ్యమైన చారిత్రాత్మక తీర్పును వెల్లడి చేసింది. ఎటువంటి తీర్పు అంటే యూ కెన్ డిస్ట్రిబ్యూట్ బైబిల్ అంటే హోలీ బుక్స్. బైబిల్ అని చెప్పారు, హోలీ బుక్స్ అని కూడా చెప్పారు. మీరు పరిశుద్ధ గ్రంథమును ప్రజలకు వాటిని అందించడానికి ఎటువంటి అభ్యంతరము లేదు, ఎటువంటి కేసు కూడా పెట్టకూడదు, దానికి ఎటువంటి కార్యము ఎటువంటి అనుమతి పొందాల్సిన అవసరం లేదు అని కోర్టు న్యాయాధిపతి అహ్మద్ అనేవారే దీనికైన తీర్పునివ్వడం జరిగింది. సమీపంలో 2023 జనవరి నెలలో ఇటువంటి బైబిల్ డిస్ట్రిబ్యూట్ చేసేప్పుడు ఇద్దరు సేవకుల్ని పట్టుకుని జైల్లో ఉంచారు. తీసుకెళ్లి వీరు బైబిల్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, మత ప్రచారం చేస్తున్నారని చెప్పి వారిని లోపలుంచేశారు. అప్పుడు ఈ కోర్టు ముందుకొచ్చింది, దానికి తీర్పు ఇవ్వడం జరిగింది. ఏం తీర్పిచ్చారంటే బైబిల్ డిస్ట్రిబ్యూట్ చేయడం తప్పే కాదు, హోలీ బుక్స్ ఏదైనా కూడా డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు ఇక్కడ, దానికి ఎటువంటి అభ్యంతరము లేదు, వారి మీద ఎఫ్ఐఆర్ వేయడమో వారిని అరెస్ట్ చేయడమో కూడదని చెప్పి హైకోర్టు తీర్పునిచ్చింది. ఇది వచ్చి చాలా ముఖ్యం. ఎందుకు తెలుసా? మిగతా వారందరూ చేయొచ్చు, బైబిల్ మాత్రం చేయకూడదని చెప్పి వీరు రాయబడిన చట్టాన్ని వీరంతటా ప్రయోగిస్తున్నారు. వీరు చట్టాన్ని గౌరవించేవారు కాదు, అది వదిలేద్దాం, చెప్పినా వినబోయేది లేదు. అయితే చట్ట ప్రకారం మనకి హక్కున్నదనేది మీరు అర్థం చేసుకోవాలి. డిస్ట్రిబ్యూట్ చేసేవారు మీకైనా ఆ ధైర్యానికై చెప్తున్నాను. వీ క్యాన్ డిస్ట్రిబ్యూట్ బైబిల్, మనమివ్వచ్చు. ఇప్పుడు కూడా పలు చోట్లలో బైబిల్ ఇస్తున్నారు, ఇవ్వచ్చు. గిదియోను వారు ఇస్తున్నారు. ఎందుకు ఇవ్వకూడదు అని చెప్పి కోర్టు వారే అడుగుతున్నారు. అలా ఇచ్చేదానిని మీరు అడ్డగించకూడదు, అది ఇవ్వడం వారి హక్కు. అది మాత్రమే కాదు, ఇంకా ఎన్నో ప్రయోజనాలను కోర్టు అనౌన్స్ చేసింది, వారే అనౌన్స్ చేశారు. కూడి రావడం, ఆరాధించడం, వీటన్నిటికీ మీరేం చేయకూడదు, అడ్డుపడకూడదు అని చెప్పారు. అయితే ఈ తీర్పు వచ్చిన స్థలమే ఎంతో ముఖ్యం. అదెక్కడంటే ఉత్తరప్రదేశ్లో. ఎందుకంటే ఎక్కడ అధికంగా మనం బాధించబడుతున్నామో అక్కడే మనము అధికంగా రక్షింపబడుతున్నాం, ఎక్కడ నలగొట్టబడుతున్నామో అక్కడ హెచ్చించబడుతున్నాం. అదేవిధంగానే ఉత్తరప్రదేశ్లో ఈ తీర్పు వచ్చింది. ఇప్పుడు బైబిల్ డిస్ట్రిబ్యూట్ చేయొచ్చని చెప్పి తీర్పునివ్వడం జరిగింది. ఇప్పుడు వినోదమైన ఒక కూటముంది. ఇది చట్టాన్ని గౌరవించదు, ఎవరిని గౌరవించదు. దానిపాటికది ఇష్టం కొద్దీ ఏదైనా చేయొచ్చు అనుకుంటుంది. వీటన్నిటినీ కట్టుబాటు చేయడానికి మన దేవుని వల్లనే సాధ్యమవుతుంది. అదే సమయంలో ఆరంభస్థాయిలో చట్టప్రకారంగా కట్టుబాటు చేయడానికి చట్టప్రకారంగా కూడా మనకి హక్కు ఉండడం అనేటువంటిదే దీని మూలంగా తెలియజేయబడుతుంది. ఇక మీదట వీరు వెళ్లి పోలీస్ స్టేషన్లో వీరందరూ బైబిల్ ఇస్తున్నారు చూడండి, అది మాత్రం కాదు, ట్రాక్స్ ఇవ్వచ్చని కూడా చెప్పి ఉన్నారు. మీరు బైబిల్ ఇస్తున్నారని తీసుకెళ్తే ధైర్యంగా అడగండి, బైబిల్ ఎందుకు ఇవ్వకూడదు అని చెప్పి అడగండి. మత ప్రచారం చేయకూడదు, ఎందుకు చేయకూడదు అని అడగండి. చేయొచ్చు, చేయమని చెప్పి ఉంది. కోర్టే చెప్పింది, చేసేది తప్పు కాదు, అది వారి హక్కు అని చెప్తోంది. చేయొచ్చు. మీరు చెప్పినట్లయితే చట్టప్రకారం సంధించడానికి అన్ని విధాలైన మార్గాలను ఇప్పుడు చెప్పి ఉంచారు. ఎందుకు చెప్తున్నా, ఈ చివరి కాలంలో మనకి విరోధముగా వారు లీగల్గా వచ్చినా పర్వాలేదు, ఇల్లీగల్గా ప్రభుత్వమే అనుమతినిచ్చింది. ఇప్పుడు తమిళ రాష్ట్రంలో అటువంటి కార్యాలు లేవు. కొందరు ఎక్కడైనా ఏదైనా చెప్పొచ్చు, దాని గురించి విచారించక్కర్లా. తమిళ రాష్ట్రంలో అటువంటి పరిస్థితి లేదు. అయితే ఉత్తర ఇండియాలో ఇటువంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి. ఒకవేళ ఇక్కడ కూడా అటువంటివి ఏమైనా చెప్పినట్లయితే మీరు ధైర్యంగా ఉండండి. దేవుడు మనపక్షముగా ఉన్నాడు, చట్టము మనపక్షముగా ఉన్నది,
మనకెదురుగా ఉండి నుంచునేదెవరు? మనకై యుద్ధం చేసేవారు ఒకరున్నారు. చూడండి, లీగల్గా మనకి చేయడానికి దేవుడు అన్ని అవకాశాలను తెరిచి ఉంచాడు. ఇది అతి ముఖ్యమైన తీర్పు. వీటికైనా డీటెయిల్స్ ఇందులో ఇచ్చాం. మీరు నెట్లో కూడా వెళ్ళి డౌన్లోడ్ చేయొచ్చు. ఎవరైనా అడిగితే కూడా ఆ తీర్పును మీరు ఫార్వర్డ్ చేయండి. మనం చట్టప్రకారంగా వారితో మాట్లాడటానికి మనకన్ని హక్కులూ ఉన్నాయి. ప్రభువు చిత్తమైతే మరొక కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకుంటాం. గాడ్ బ్లెస్ యూ.